భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సూచన మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో దేశంలో కులమత రాజకీయాలు చేస్తూ దేశం అభివృద్ధి నోచుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించి దేశాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేస్తూ మాట్లాడడం శోచనీయమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఒక దేశ ద్రోహిగా పరిగణిస్తారన్నారు. ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు, ద్వారకా రవి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, శివంగుల నాగరాజ్, శ్రీనివాస్, అనిత, గోవింద బాబాచారి, సదానందచారి, శ్రీపతిరావు, మీనాగౌడ్, తేజస్విని, లక్ష్మీరాజు, సాయిరెడ్డి, ప్రభాస్, గాజుల అనిల్, అజయ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండి కూడా ఆయన విదేశాల్లోకి వెళ్ళంగానే ఆయన ప్రవర్తన ఎట్లుందంటే వాస్తవానికి వచ్చేసిండు ఆయన. ఎందుకంటే ఆయనలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏదైతే ఉందో అది భారతదేశం రక్తం కాదు, అది ఇటలీ రక్తం అనేది నిరూపణ అయిపోయింది ఈ సందర్భంగా. ఎందుకంటే భారతదేశంలో భారతీయునిగా ముసుగు వేసుకున్న వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుండి వస్తున్న ఆనవాయితీని మర్చిపోయి ఆయన మళ్ళీ అది భారతదేశాన్ని ముక్కలు చేస్తాము అనడము చాలా శోచనీయం. కాబట్టి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా తరఫుకెళ్ళి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం, చాలా అన్యాయం. 65 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయనమ్మ మీ నాయన కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడడానికి ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ నీకు? నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఈ దేశం సిటిజన్వా లేకపోతే పక్క దేశం సిటిజన్వా నేను అడుగుతా ఉన్నా. ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా శాఖ తరపు నుంచి ఇంకో విషయం చెప్తున్నా, రాహుల్ గాంధీ నువ్వు ఒక రాజ కుమారుడిగా ఈరోజు రాజకీయంకి వచ్చినవేమో. అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈరోజు దేశాల్లో ప్రధానమంత్రి అయిందంటే ఉత్తగాలేడు రాహుల్ గాంధీ గారు. చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు, ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజాసేవకు అంకించిండు మన నరేంద్ర మోదీ గారు. అలాంటి నాయకుడిని కానీ, మన దేశాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ ఏ విషయం గురించి మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో, మేము అందరం ఏకమయ్యే నేను ఈ దేశం నుంచి తరిమి కొడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు